300 మందిని పొట్టన పెట్టుకున్నారు. కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి. అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క, మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క, ఈ రెండో తీసుకుంటాం. 5 ఏళ్లలో కనీసం 10,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి. అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క, మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క, ఈ రెండో తీసుకుంటాం. 5 ఏళ్లలో కనీసం 10,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవాళ చేయూత అయితే కానీ, ఆసరా అయితే కానీ, అమ్మఒడి అయితే కానీ, లేకపోతే ఏ పథకమైనా తీసుకోండి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వస్తే, ఆయన ఎలా వచ్చేది లేదు పెట్టేది లేదు, 150,000 కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. ఆ 95 సీట్లలో 95 అన్న 95 సీట్లలో కేవలం 18 మందికే ఆయన బీసీలకు సీట్లు ఇచ్చాడు. మరి ఇదేనా తెలుగుదేశం పార్టీ? బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాడు. మరి ఇదేనా? ఇది మోసం కాదా? 3% ఉన్న కమ్మ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం 30 సీట్లు ఇచ్చావే, 21 సీట్లు ఇచ్చావే. మరి దాన్ని ఏమంటారు? 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లా? 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్లా? దీన్నే నా సామాజిక న్యాయం అంటే? దీనేనా బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం అని చెప్తా ఉన్నావు? ఇదేనా? సాటి బీసీగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నేనే ఉదాహరణ. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగనన్న బీసీలకు ఇచ్చాడు. నువ్వు ఈ రోజుకైనా సాహసం చేస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, కనీసం ఈ రోజుకైనా మీరు సాహసం చేస్తున్నారా? సాహసం అని కూడా అనట్లా, మాకు న్యాయం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. లేదే. ఇదే రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఇదే రాజమండ్రి అసెంబ్లీ కానీ, ఇదే రాజమండ్రి రూరల్ కానీ 3 సీట్లు బీసీలకు ఇస్తా ఉన్నారే జగనన్న. మరి మీరెవరికి ఇస్తున్నారండి? బీసీలకు ఒకటే ఇస్తున్నట్టు ఉన్నారు 3 ఆటల్లో. మరి దీన్నే నా అంటారు బీసీలకు న్యాయమని?